మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కుక్కర్ పెట్టి ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes పక్కన పెట్టేస్తే ఫ్రై అయిపోతాయి. చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు. మీరు కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ తక్కువే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా బాగా కలిపెట్టి ఒక 2 minutes పక్కన పెట్టేస్తే ఆ మసాలా అంతా బాగా టమోటాకి ఆనియన్స్కి పడుతుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. కోకోనట్ పౌడర్ లేని వాళ్ళు పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా రుచి వస్తుంది, ప్లస్ గ్రేవీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 500 grams మటన్ కీమాని బాగా కడిగి శుభ్రం చేసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మటన్లో చికెన్లో వాటర్ ఉంటాయి, మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా బాగా కలిపెట్టుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలా బాగా కలిపెట్టడం వల్ల మసాలా అంతా మీట్కి బాగా పడుతుంది. చూసారా, నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆటోమేటిక్గా మీట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 1 cup వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 cup వాటర్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 5 whistles వచ్చేలోపు లోపల మీట్ అంతా బాగా ఉడికిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. 5 whistles అయిపోయాక ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పక్కన పెడితే ఒక 10 minutes ఆటోమేటిక్గా కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. చూసారా, ఆయిల్ అంతా పైకి ఎంత బాగా కనపడుతుందో. సో మీట్ చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సపరేట్గా కడాయి పెట్టి కుక్ చేసుకున్న మీట్ అంతా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 10 minutes సిమ్మర్లో కుక్ చేసుకోండి. నేను కుక్కర్లో ఉన్న మీట్ అంతా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేశాను.
గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు అలాగే తినొచ్చు. గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు కొంచెం సిమ్మర్లో ఒక 10 మినిట్స్ ఉడికించామనుకో వాటర్ ఎలాగైనా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. ఆ తర్వాత చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి కనిపిస్తుందో, కొంచెం గ్రేవీ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇది గీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలా స్ప్రింకిల్ చేయండి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.